నా యాల్ది సరైన ముక్క పడితే షో తిప్పేస్తాను రా. రాణి ఏమిటా నాకెందుకురా రాణి? అదేంట్రా అలా అంటావు? రాజులాగే వెళ్ళుకోవచ్చు. అయ్యా ఆ బుడ్డి పిల్లలుడు బలవంతం చేయబడాయ్యా. లేకపోతే ఈ అమ్మాయిని వీడు పాడు చేసేవాడండి. బాబు నేను గుడ్డిదాన్ని, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ఈ మూగ నాగరాజు రాకపోతే వీళ్ళు నా బ్రతుకునే నాశనం చేస్తుండే వాళ్ళు. అబద్ధం చెబుతావంటే గుడ్డిదానా? నోర్ముయండ్రా, నాగరాజు మా రామయ్య కొడుకు. భగవంతుడు మాట అయితే తీసుకుపోయాడు కానీ మానవత్వం తీసుకుపోలేదురా. మీరేం చెబితే అది నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాను. పండి పండిరా. ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? పగలంతా బిచ్చం ఎత్తుకొని రాత్రులు ఇక్కడే పడుకుంటాను బాబు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడికి కూడా నా మీద దయలేదు. చూడమ్మా, నాగరాజు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. అన్నయ్య, కళ్ళు లేని గుడ్డిదాన్ని నోరు లేని మూగ దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నావు. ఇంత మంచి మనసు ఇచ్చి దేవుడు నోరు లేకుండా చేశాడు. వస్తున్నానయ్యా. ఎవరి అమ్మాయి? ఏమిటమ్మా లక్ష్మి, ఎవరి అమ్మాయి? గుడ్డమ్మాయి. పాపం ఎవరూ లేరట, మనతో పాటే ఉంటుందని అన్నయ్య తీసుకొచ్చాడమ్మా. అలాగా, తన చెల్లెలతో పాటు నేను ఉండొచ్చని తీసుకొచ్చాడు అన్నయ్య.
నా వల్ల మీకేమైనా కష్టం కలుగుతుందేమోనని. అదేమిటమ్మా అలాగంటావు? ఏమున్నా లేకపోయినా మనిషి అన్నాక ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే మనసు ఉండాలమ్మా. నా పిల్లలతో పాటు నువ్వు ఇక్కడే ఉండువు గాని. రా అన్నయ్య. అన్నయ్య, ఈ పూట మనందరికీ గంజే గతి. సొసైటీలో బియ్యం, పప్పు, చింతపండు ఏవీ లేవట. తగలెట్టుకోవడానికి కిరసనాలు కూడా ఉండదు వాడి దగ్గర. తాగన్నయ్యా. తాగన్నయ్యా.